తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నడవలూరు గ్రామంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అతి పురాతన విగ్రహ పాదాలు గ్రామస్తులకు లభ్యమయ్యాయి. స్వామివారు స్వయంగా స్నానమాచరించి నామాలను దిద్దుకున్న కొలని నామాల కొలనుగా ప్రసిద్ధి చెందింది. అయితే అక్కడే ఉన్న అతి పురాతన విగ్రహం నవాబులు ధ్వంసం చేయగా వాటి ఆనవాళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా శ్రీవారి విగ్రహ పాదాలు అక్కడి ప్రాంత ప్రజలకు లభ్యమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం అలాగే నడవలూరు అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ దాదాపుగా ఒక 10-15 సంవత్సరాలుగా ఒక చిన్న మిస్టరీ అనేది ఏర్పడింది. అదేమిరా అంటే శ్రీ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం దొరకడం అన్నమాట. ఇక్కడ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి నామాల కొనలలో గత 15 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి విగ్రహం దొరికింది. అయితే ఆ విగ్రహానికి పాదాలు అనేది లేవన్నమాట. పాదాలు లేకుండా మిగిలిన పైభాగం మొత్తం కూడా దొరికింది. ఇప్పుడు తాజాగా ఒక వారం క్రితము ఆ మిగిలిన భాగమైనటువంటి పాదాలు కూడా లభ్యమయ్యాయి గ్రామస్తులకి. అసలు అక్కడ విగ్రహం అక్కడ కొలనులో ఎందుకుంది, ఎప్పుడు ప్రతిష్ఠించారు, అసలు ఆ విగ్రహం విరిగిపోవడానికి కారణం ఏంటి అనేది కూడా మనం ఈరోజు ప్రత్యక్షంగా చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూడొచ్చు, ఆ విగ్రహమే ఇక్కడ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహము. ఈ 15 సంవత్సరాల క్రితం దొరికినటువంటి విగ్రహము ఇది పాదాలు అనమాట. ఈ పాదాలు కాకుండా ఈ పైభాగం మొత్తం కూడా 15 సంవత్సరాల క్రితం దొరికింది. ఇప్పుడు తాజాగా ఈ పాదాలు అనేది కూడా దొరకడం అనేది కూడా జరిగిందనమాట. అదేవిధంగా ఈ విగ్రహం ఉన్న ప్రతిష్ఠిత ఏంటి, అసలు అక్కడ ఎవరు స్థాపించారు, ఎందుకు ఆ విగ్రహం ఆ విధంగా విడిపోయింది అనేది కూడా మనం ఈరోజు 1TV ద్వారా ప్రత్యక్షంగా మనం ఇక్కడ చూసే ప్రయత్నం కూడా చేద్దాము. మనతో పాటు గ్రామస్తులు కూడా ఉన్నారు. అలా చెప్పండి, ఈ విగ్రహానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అసలు ఎవరు అక్కడ నెలకొల్పారు, మీకు ఏ విధంగా దొరికింది అక్కడ విగ్రహం? మేము నామాల కాలం అనేటువంటి ప్రాంతంలో మేము చిన్నప్పుడు అది చిన్నప్పుడు ఆడుకుంటూ మునిగేసి వచ్చేవాళ్ళం ఈత కొట్టు కొలంలో. కానీ పెద్దలు ఇప్పుడు మేము ఊహగానం వచ్చిన తర్వాత ఇప్పుడు విగ్రహం దొరికి 5 ఏళ్ళ ముందు దొరికిన పైభాగం మాత్రము, ఈ కింద భాగం మాత్రము ఆ నామాల కాలం యొక్క విశిష్టత ఏందనేది తెలుసుకున్న తర్వాత వెంటనే ఆ పాదాల్లో కూడా 3వ రోజు దినము మాకు దొరకటం అదొక విశేషమైంది. ఆ పాదాలు తీసుకువచ్చి మా గ్రామంలో పూజలు చేసి నామాల కాలంలో మా గ్రామంలో ఊరేగింపు కూడా జరిగినది. రథసప్తమి రోజు ఊరేగింపుగా జరిగినది. అంటే నామాల కొనల్లో ఎవరు ప్రతిష్ఠించారు, ఏ కాలంలో ప్రతిష్ఠించారు అనుకుంటున్నారు? అది వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి అమ్మవారిని పెళ్ళాడినప్పుడు కార్వేటి నగరంలో అక్కడి నుంచి ఇటు తిరుమలకి వెళ్ళేట సమయంలో ఆ కొలంలో మునిగి నామాలు తీసుకుందాను ఆ కాలువకి నామాల కాలువ అని పేరు వచ్చిందని మా పెద్దలు చెప్తే మాకు తెలిసినది. ఇది చూశారు కదా, అక్కడ కొలను ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా అక్కడ స్నానం ఆచరించి అక్కడే నామాలు కూడా పెట్టుకొని ఆ తర్వాతనే టెంపుల్కి వెళ్ళి తిరుమలకి చేరుకున్నారని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అసలు కాలువ ఎక్కడుంది ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము శ్రీవారు ఎక్కడైతే కొలంలో స్నానం ఆచరించి అదేవిధంగా ఎక్కడైతే నామాలు ధరించారో ఆ ప్రాంతంలో ఉండడం ఇదే అనమాట. నామాల కొలను అనేది ఇదే. ఈ కొలంలోనే శ్రీవారు సమేతంగా ఇక్కడే స్నానం ఆచరించి ఆ తర్వాత ఇక్కడే నామాలు ధరించి ఆ తర్వాత తిరుమలకి చేరుకున్నారంటూ ఒక ప్రసిద్ధి ఉంది. అదేవిధంగా ఆ తర్వాత కాలంలో కూడా కార్వేటి మహారాజులు కావచ్చు, అలాగే తమిళనాడు వచ్చే భక్తులు కూడా కాలినడకన ఈ గ్రామాల గుండా వచ్చి తిరుమలకు చేరుకునే భక్తులు ఇక్కడే స్నానం ఆచరించి ఇక్కడే నామాలు ధరించి ఆ తర్వాత తిరుమలకు చేరుకునేవారు అంటే కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి కాలక్రమేణా ఈ నవాబులు హిందూ దేవాలయాల పైన చేసినటువంటి దాడుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు మనం చూసాం కదా విగ్రహం, ఆ విగ్రహం ఇక్కడే ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత వచ్చిన ఈ నవాబులు హిందూ దేవాలయాల మీద చేసినటువంటి దాడుల్లో ఆ విగ్రహం కూడా దెబ్బతిని విరిగిపోయి ఎవరికి కనబడకుండా కనుమరుగైందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఒక్కొక్కటిగా ఈ విగ్రహ ఆనవాళ్ళు లభించడం, ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఈ గ్రామస్తులు ప్రత్యేకంగా ఇప్పటి వరకు ఒక సపరేట్ ప్లేస్ ఒక ప్రధానమైనటువంటి దేవాలయంలో పెట్టారు. రానున్న రోజుల్లో ఆ విగ్రహాన్ని తిరిగి పునరుద్ధరించేదానికి ఇక్కడ ఈ కొలన దగ్గరే ఆ విగ్రహాన్ని అదే ఇక్కడ ఉన్నటువంటి గుట్టపైన నెలకొల్పడానికి కూడా అన్ని చర్యలు కూడా చేపట్టారు. ఇక గ్రామస్తుల సహకారంతో రానున్న రోజుల్లో కూడా ఆ విగ్రహాన్ని ఇక్కడే మళ్ళీ ప్రతిష్ఠించి పూజలు అనేది కొనసాగిస్తూ అంటున్నారు. శ్యామ్, 1TV, తిరుపతి.